హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డీల్ చేయబోయేటువంటి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ప్లస్ ఇంటరాగేటివ్ ప్లస్ క్లాస్. ఆమె ఎక్కడికి వెళ్ళాలో అడిగింది, దీనిని ఎలా పరిష్కరించాలో నేను ఆశ్చర్యపోతున్నాను, తర్వాత ఏం చేయాలో వారు ప్రశ్నించారు. ఇలాంటి వాక్యాన్ని మనం ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకుందాం. ఇందులో మనం చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంటరాగేటివ్ ప్లస్ టు ఇన్ఫినిటివ్ అనేటువంటిది ఉంది. టు ఇన్ఫినిటివ్ అంటే టు ప్లస్ ఇన్ఫినిటివ్ అంటే బేస్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్, దట్ ఈస్ V1 అంటాం కదా, అది మనం వాడతాం. 2 ప్లస్ V1. షీ ఆస్క్డ్ వేర్ టు గో, ఆమె ఎక్కడికి వెళ్ళాలో అడిగింది. దీనిని ఎలా పరిష్కరించాలో నేను ఆశ్చర్యపోతాను. ఐ వండర్ హౌ టు సాల్వ్ ఇట్. ఐ వండర్ హౌ టు సాల్వ్ ఇట్. ఐ అనేటువంటి సబ్జెక్ట్, వండర్ అనేటువంటిది వర్బ్, హౌ అనేటువంటిది ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ అంటే మనం ఇదివరకే స్ట్రక్చర్స్లో నేర్చుకున్నాం, ప్రశ్నించేటువంటి వాక్యం లేదా పదం. W లేదా Hతో స్టార్ట్ అయ్యేటువంటి పదాలు వెన్, వేర్, వై, హౌ, హూ, హూస్ ఇవన్నీ కూడా మనకి ఇంటరాగేటివ్స్. 2 ప్లస్ సాల్వ్ అనేటువంటిది 2 ప్లస్ V1, ఇది మనకి ఇక్కడ 2 ఇన్ఫినిటివ్. తర్వాత ఏం చేయాలో వారు ప్రశ్నించారు. ది క్వశ్చన్ వాట్ టు డూ నెక్స్ట్. ది క్వశ్చన్ వాట్ టు డూ నెక్స్ట్. దే అనేటువంటి సబ్జెక్ట్, క్వశ్చన్ అనేటువంటి వర్బ్, వాట్ అనేటువంటి ఇంటరాగేటివ్ అండ్ టు డూ అనేటువంటిది 2 ఇన్ఫినిటివ్. సమావేశం ఎప్పుడు మొదలు పెట్టాలో మేము చర్చించాం. వి డిస్కస్డ్ వెన్ టు స్టార్ట్ ది మీటింగ్. వి డిస్కస్డ్ వెన్ టు స్టార్ట్ ది మీటింగ్. వి అనేటువంటి సబ్జెక్ట్, డిస్కస్డ్ అనేటువంటి వర్బ్, వెన్ అనేటువంటిది ఇంటరాగేటివ్, టు స్టార్ట్ ది మీటింగ్ అనేటువంటిది 2 ఇన్ఫినిటివ్. పుస్తకం ఎక్కడ దొరుకుతుందో అతను వివరించాడు. హీ ఎక్స్ప్లైన్డ్ వేర్ టు ఫైండ్ ది బుక్. ఎక్స్ప్లైన్డ్ వేర్ టు ఫైండ్ ది బుక్. హీ అనేటువంటి సబ్జెక్ట్, ఎక్స్ప్లైన్డ్ అనేటువంటి వర్బ్, వేర్ అనేటువంటిది ఇంటరాగేటివ్, టు ఫైండ్ అనేటువంటిది 2 ఇన్ఫినిటివ్. అతన్ని ఎందుకు నమ్మాలో ఆమెకు తెలియదు. షీ డిడ్ంట్ నో వై టు ట్రస్ట్ హిమ్. షీ డిడ్ంట్ నో వై టు ట్రస్ట్ హిమ్. షీ అనేటువంటి సబ్జెక్ట్, డిడ్ంట్ నో అనేటువంటి వర్బ్, వై అనేటువంటిది ఇంటరాగేటివ్, టు ట్రస్ట్ హిమ్ అనేటువంటిది 2 ఇన్ఫినిటివ్. ఈ విధంగా మనం ఈ 6 సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని స్ప్లిటప్ చూసాం. మిగతా 14 వాక్యాలకు కూడా దిగువన ఇచ్చినటువంటి స్ట్రక్చరల్ స్ప్లిటప్ చూసి మీరు అవగతం చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసినట్లయితే ఇక్కడ ఇలా ప్లెయిన్ సెంటెన్స్ చూసి కూడా మీరు సబ్జెక్ట్ ఏదో, 2 ఇన్ఫినిటివ్ ఏదో, వర్బ్ ఏదో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సహాయం కోరేందుకు ఎవరిని అడగాలో ఆశ్చర్యపోయాను. ఐ వండర్డ్ హూ టు ఆస్క్ ఫర్ హెల్ప్. అంటే ఎవరిని అడగాలో నాకు అర్థం కావట్లేదు, ఒక అయోమయ స్థితిలో ఉన్న. ఐ వండర్డ్ హూ టు ఆస్క్ ఫర్ హెల్ప్. పని ఎలా పూర్తి చేయాలో వారు అడిగారు. దే ఆస్క్డ్ హౌ టు కంప్లీట్ ది టాస్క్. దే ఆస్క్డ్ హౌ టు కంప్లీట్ ది టాస్క్. నివేదికలో ఏమి చేర్చాలో మేము చర్చించాం. వి డిస్కస్డ్ వాట్ టు ఇంక్లూడ్ ఇన్ ది రిపోర్ట్. వి డిస్కస్డ్ వాట్ టు ఇంక్లూడ్ ఇన్ ద రిపోర్ట్. ఫలితాలు ఎప్పుడు వస్తాయో అతను వివరించాడు. హీ ఎక్స్ప్లైన్డ్ వెన్ టు ఎక్స్పెక్ట్ ది రిజల్ట్స్. హీ ఎక్స్ప్లైన్డ్ వెన్ టు ఎక్స్పెక్ట్ ది రిజల్ట్స్. కారు ఎక్కడ పార్క్ చేయాలో ఆమెకు తెలియదు. షీ డిడ్ంట్ నో వేర్ టు పార్క్ ది కార్. రాంగ్ ప్లేస్లో పార్క్ చేసింది, పెనాల్టీ వేశారు. బికాజ్ షీ డిడ్ంట్ నో వేర్ టు పార్క్ ది కార్. అక్కడికి ఎలా చేరాలో అని నేను ఆశ్చర్యపోయాను. ఐ వండర్డ్ హౌ టు గెట్ దేర్. ఐ వండర్డ్ హౌ టు రీచ్ దేర్. ఈవెంట్ కోసం ఏం ధరించాలో వారు అడిగారు. దే ఆస్క్డ్ వాట్ టు వేర్ ఫర్ ది ఈవెంట్. దే ఆస్క్డ్ వాట్ టు వేర్ ఫర్ ది ఈవెంట్. మేము ఎక్కడ లంచ్ చేయాలో చర్చించాం. వి డిస్కస్డ్ వేర్ టు హ్యావ్ లంచ్. వి డిస్కస్డ్ వేర్ టు హ్యావ్ లంచ్. ఆ ఎంపికను ఎందుకు ఎంచుకోవాలో అతను వివరించాడు. హీ ఎక్స్ప్లెయిన్డ్ వై టు చూస్ దట్ ఆప్షన్. హీ ఎక్స్ప్లెయిన్డ్ వై టు చూస్ దట్ ఆప్షన్. ఎవరిని ఆహ్వానించాలో ఆమెకు తెలియదు. షీ డిడ్ంట్ నో హూ టు ఇన్వైట్. ఎవరిని ఆహ్వానించాలో ఆమెకు తెలియదు. షీ డిడ్ంట్ నో హూ టు ఇన్వైట్. ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెట్టాలో నేను ఆశ్చర్యపోయాను. ఐ వండర్డ్ వెన్ టు స్టార్ట్ ది ప్రాజెక్ట్. ఐ వండర్డ్ వెన్ టు స్టార్ట్ ది ప్రాజెక్ట్. వారి నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవాలో అడిగారు. దే ఆస్క్డ్ హౌ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్. దే ఆస్క్డ్ హౌ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్. సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలో మేము చర్చించాం.
We discussed who to contact for information. We discussed who to contact for information. సమావేశానికి ఏమి తెప్పించాలో అతను వివరించాడు. He explained what to bring to the meeting. He explained what to bring to the meeting. ఇందులో he అనేటువంటి సబ్జెక్ట్, explained అనేటువంటి verb, what అనేటువంటి ఇంటరాగేటివ్, to bring అనేటువంటి 2+v1. ఈ విధంగా మనం 20 వాక్యాలని ఈ కొత్త స్ట్రక్చర్లో నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో పేషెంట్లీ. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియపరిచినట్లయితే ఐ విల్ ట్రై టు సాల్వ్ దోస్ క్వెరీస్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్.